అమరావతిలో ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతోంది, అప్పులు తీసుకుంటోంది, ఇదంతా నడుస్తోంది. ఎప్పుడైతే ఇప్పుడు విపక్షాలు విమర్శలు ప్రారంభించినాయో, పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,00,000 కోట్లు అంటుందో, చదరపు అడుక్కి 14,000 రూపాయలు ఏంటి అని నిలదీస్తోందో, అబ్బెబ్బే ఇదంతా కూడా కేంద్రం అప్రూవ్డే అని చెప్పే ప్రయత్నం ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి 2,534 కోట్లతో డిపిఆర్ని కేంద్ర కేబినెట్ ఆమోదానికి సిపిడబ్ల్యూడి పంపించిందంట. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1,299 కోట్లతో ప్రాజెక్ట్ డిపిఆర్ తయారైందంట. కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాలకు 1,234 కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసిందంట. కేంద్ర ఉద్యోగులకు సంబంధించి ఇక్కడేంటి 1,234 కోట్లు నాకు అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా శాఖలు ఉంటే కనుక దానికి 1,234 కోట్లు ఎందుకు పెడుతుంది? అక్కడ పార్లమెంట్కి కేంద్ర భవనాలకే ఢిల్లీలో అవ్వనంత ఖర్చు ఇక్కడ ఉంటుందా? ఇంకోటి సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి 2,534 కోట్లతో డిపిఆర్ని కేంద్ర క్యాబినెట్కి ఇవ్వడం ఏంటి? సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి ఇక్కడ సెంట్రల్ సెక్రటేరియట్ ఎందుకు ఉంటుంది? ఇది ఒక విచిత్రమైంది. అలాగే కామన్ సెంట్రల్ సెక్రటేరియట్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువు తీరుతాయట, దానికి ఇంత ఖర్చట. అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని నిర్ణయించిందట. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సిఆర్డీఏ 22 ఎకరాలు కేటాయించింది. అందులో 5.53 ఎకరాలు సెక్రటేరియట్, 17 ఎకరాలు నివాస సముదాయ నిర్మాణం జరగబోతుందట. మరో 10 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామని హక్కు వెళ్లించిందంట. అంటే అబ్బెబ్బే మేమేం తక్కువ, మేము మామూలు చాలా చీప్ రేటే, కేంద్రం కూడా ఇట్లా పెడుతోంది చూడండి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ స్క్రోలింకులు, ఈ వివరాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారంలోకి తీసుకొస్తోంది.